ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పండుగ, పేదవాళ్ల పండుగ. ఇది ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే పేదవాళ్లకు పండుగ. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి 4,000 రూపాయలు ముఖ్యమంత్రి కాకముందు 3 నెలల నుంచి జగన్ సిగ్గుపడాలి. ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఈ రోజు వరకు 2 సంవత్సరాల 3 నెలల వరకు సుమారు పెన్షన్లు అందించి సుమారు 70,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్లకే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిన 4,000లో 3,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ అమౌంట్. జగన్ 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ విధంగా ఈ యొక్క పెన్షన్ పండుగ పేదవాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ లేనటువంటి ఆనందం కనపడతా ఉంది. ఈ 4,000తో మేము బతకొచ్చు, మా కుటుంబం బతకొచ్చు, చంద్రబాబు గారు ఉండబట్టే మాకు ఈ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనటువంటిది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించి ఇంటికి పోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి, ఆయనకున్నటువంటి ఇమేజ్ తోటి ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. పెన్షన్ల పంపిణీని కూడా జగన్మోహన్ రెడ్డి తట్టుకునే పరిస్థితుల్లో లేడు. దీని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. 6 లక్షలు తీసేశారు. ఏ ఒక్క పెన్షన్ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్క పెన్షన్ కూడా తీసేసినటువంటిది ఈ రోజుకు లేదు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పెన్షన్ తీసేలా. చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరైనా చనిపోయి ఉంటారు. ఎక్కడన్నా భర్త చనిపోతే భార్యకి స్పౌస్ కేసు కింద పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సంక్షేమ ప్రభుత్వం ఇది, అభివృద్ధి ప్రభుత్వం, భవిష్యత్తుకి పునాదులు వేసేటువంటి ప్రభుత్వం, బలమైనటువంటి పునాదులు వేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఉండేటువంటి అవకాశం లేకుండా ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు పెట్టుబడుల వేట, ఏ రోజుకు ఆ రోజు నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం. జన్జీలో కూడా జన్జీ ఆశలకు తగినటువంటి విధంగా, భవిష్యత్ తరాలకు తగినటువంటి విధంగా, యువత కోరుకున్నటువంటి విధంగా, మహిళలు కోరుకున్నటువంటి విధంగా భవిష్యత్తు ప్రణాళికను రూపకల్పన చేసి ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగానే ఎంఎస్ఎంఈ మొన్ననే ఎడ్లపాడు మండలంలో ప్రారంభించాం. ఆటో నగర ప్రారంభించబోతున్నాం. మరొక ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించబోతా ఉన్నాం. ఈ విధంగా పని చేసుకునేటువంటి వాళ్ళకి చేసుకున్నంత అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.